నమస్తే సార్. నా పేరు సేవలా నాయకు. సుండపల్లి అన్నమయ్య జిల్లా బంజారా సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాను సార్. ఇప్పుడు స్టాఫ్ రిపోర్టర్గా కెమెరామెన్గా పనిచేస్తున్నాను సార్. వంటివి ఇంకోటి మా యూనుస్ అనే అబ్బాయి, అతను రియా క్లినిక్ సుండపల్లి మండలంలో క్లినిక్ నడుపుతున్నాడు సార్. అతని పైన డీజీఎం మేడంతో మేము చిన్న కంప్లైంట్ ఇచ్చాం సార్. ఇచ్చిన తర్వాత అతను ఏమంటే వ్యక్తిగతంగా మా మీదకి చిన్న కంప్లైంట్ ఇచ్చారు సుండపల్లి మండలంలో. అతను లోకల్గా అతను ల్యాబ్ టెక్నీషియన్ సార్. ల్యాబ్ టెక్నీషియన్ అయితే అతను లేనిపోని ప్రజలకు మభ్యపెట్టి ప్రతి ఒక్క జబ్బుకు నేను నయం చేస్తానని ప్రజల దగ్గర దోచుకుంటా ఉంటే మేము అతనికి సహించి చిన్న చిన్న విషయానికి ప్రతి దానికి ఇలా ఎందుకు చేస్తామని అడిగిన దానికి మా మీద తప్పుడు కేసు పెట్టి డిహెచ్ఓ మేడంకి కలిసినాము సార్. వినతి పత్రం ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఎంక్వైరీ చేసేదానికి వాళ్ళు శ్రీనివాసులు సుండపల్లి మండలం పోలీస్ స్టేషన్లో పోయి ఎస్ఐ సార్ని కలిసి మా మీద తప్పుడు ఎలిగేషన్ క్రియేషన్ చేసినారు సార్. ఇంకొకటి ఏమంటే సార్, అన్నమయ్య జిల్లాలో సుండపల్లి మండలంలో బైరాగుట్ట దగ్గర అతని ఇల్లు ఒకటి ఉంది. ఈ ఇల్లు ఉంటే అతనికి ఏ విధమైన పర్మిషన్ లేకపోయినా ఆక్రమించుకొని కట్టుకున్నాడని ఎలిగేషన్ రావడం వల్ల దానికి మేమేమో బాధ్యులమని మా మీద తప్పుడు కేసు బనాయించి ఎస్ఐ సారథికి లబ్ధి పొంది ఇంతో అంత ఇచ్చేసి మా మీద తప్పుడు కేసు పెట్టాలని చూసినారు సార్. ఇంకోటి ఏమంటే ఆ రోజు తప్పుడు కేసు మా మీద పెట్టారు సార్. ఇంకోటి ఏమంటే మా మీద యూనుస్ అనే అతను రియా క్లినిక్ నడిపే అతను శ్రీనివాసులు ఎస్ఐతో కుమ్మక్కయ్యి మా మీద ఇంతో అంత ఇచ్చి అతనికి మా మీద లేనిపోని మాటలని చెప్పి మాకు మభ్యపెట్టి కేసు పెట్టించినారు సార్. దాంట్లో నేను 30 తేదీ నేను యాక్చువల్గా అయితే ఈ లక్కిరెడ్డిపల్లి గంగమ్మ తల్లి దగ్గర నేను ఆల్రెడీ ఉన్నాను సార్. దాంట్లో సాక్ష్యం ఏమంటే డి శ్రీనివాసులు, ఎం గోపినాయకు, మా స్టాఫ్ రిపోర్టర్లు ఉన్నారు సార్. ఇంతే. ఇంకోటి ఏమంటే సార్, ఈరోజు కోర్టుకు వచ్చి బెయిల్ తీసుకుని వెళ్ళిపోతా ఉన్నా కూడా మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేసి నువ్వు ఎట్ట పోతావు, ఏం కథ, నువ్వు ఎట్టైనా రావాలని మా ఇంటికాడ పోయి ఆడవాళ్ళతో మిస్బిహేవ్ మాట్లాడి తప్పుడు మాటలు మాట్లాడి ఎట్టైనా నీ మొగునికి నైట్ కల్లా హాజరుపరచాలా, లేకపోతే లేనిపోని బైండ్ ఓవర్ కేసులన్నీ పెడతామని ఇవన్నీ భయపెట్టించి భయభయంతం చేస్తామంటే మేము ఈ వీడియో ద్వారా ఎస్పీ సార్కి ఒకటే వినతి పత్రం ఇచ్చుకుంటున్నాం సార్. మాకు ఎట్టైనా ఆత్మరక్షణ కల్పించాలని మేము ఇచ్చేస్తున్నాం సార్. అదే సార్, మేము సుండపల్లికి కూడా మాకు అడుగు పెట్టనీయకుండా సుండపల్లికి వచ్చినారంటే అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ కేసు పెట్టాలి మీ మీద. ఎం శ్రీనివాసులు ఎస్ఐ సార్ మాకు ఎట్టయినా ఆత్మరక్షణ కోసం అతను మేము పోవాలన్నా కూడా ఈరోజు కోర్టులో బెయిల్ తీసుకున్నా కూడా మీరు ఎట్ట పొజిషన్లో కోర్టుకు వచ్చి ఎట్ట పోతారు, మీరు ఇంతో అంతా మీరు కోర్టుకి సుండపల్లి స్టేషన్లో వచ్చి పోవాలి కదా, మీరు డైరెక్ట్గా ఎట్ట పోతారని మాకు భయాభ్రాంతం చేస్తున్నారు సార్. ఈరోజు కోర్టు బెయిల్ వచ్చినా కూడా కోర్టు అధికారం ఇది చేసినా కూడా కోర్టుకు ధిక్కారం చేసేటట్టు ఎస్ఐ సార్ ప్రవర్తిస్తున్నారు సార్. అందుకే సార్ ఎస్పీ గారికి మేము చిన్నగా వినతి పత్రం విన్నపం చేసుకుంటాం సార్. కాకపోతే ఎస్ఐ ఎం శ్రీనివాసులు సుండపల్లి మండలం అతనితో మాకు రక్షణ ఇప్పియాలని ఎస్పీ సార్తో అన్నమయ్య జిల్లా సుండపల్లి మండలం. అదే ఈరోజు కోర్టులో బెయిల్ తీసుకున్నా కూడా సార్, ఈరోజు కోర్టులో బెయిల్ తీసుకున్నా కూడా సార్, కోర్టు నుండి ఎలా తీసుకుంటారో ఏమని మా ఇంటికాడ పోయి కూడా కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా కోర్టుకు ధిక్కరించి అతను ఎస్ఐ ఎం శ్రీనివాసులు కాకపోతే మా ఇంటికి పోయి లేడీస్తో మిస్బిహేవియర్గా మాట్లాడితే నీ మొగుడు ఎట్టయినా ఏ కేసు ఉన్నా కూడా మా దగ్గర వచ్చి పర్మిషన్ తీసుకొని అట్లా పోవాలి కదా కోర్టుకి అని కోర్టుకు అధికారాలు కూడా లెక్క చేయకుండా ఈరోజు మాకు భయభ్రాంతులు చేస్తూ మా ఆడవాళ్ళతో మిస్బిహేవియర్గా మాట్లాడుతూ ఈరోజు మేము చిన్న విన్నపం సార్ ఎస్పీ సార్తో మేము విన్నవించుకుంటున్నాం. సుండపల్లి ఎస్ఐ ఎం శ్రీనివాసులతో నాకు రక్షణ కల్పించాలని ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను సార్.